స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు ప్రత్యర్థులను అణిచివేసే రాజకీయాలు చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ మహబూబ్ బాషా ఆరోపించారు. మున్సిపాలిటీ, ఇసుక, మైనింగ్, అభివృద్ధి పనుల్లో కమిషన్లు తీసుకున్న చరిత్ర వైసీపీ నాయకులదేనని ఆయన అన్నారు. పులివెందుల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పులివెందుల అభివృద్ధి పేరుతో జరిగిన పనుల్లో భారీ అవినీతి జరిగిందని, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి గారు మాట్లాడడం ఎట్లుందంటే దయాలు వేదాలు వల్లించినట్టుంది. ఎందుకు చెప్తున్నామంటే ఆయన నిన్న ఎలక్షన్స్లో పోలీసులను అడ్డుపెట్టుకొని రాజకీయం చేసే విధంగా మాట్లాడుతున్నారు అని ఆయన అన్నాడు. అవినాష్ రెడ్డి గారు 2005 ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి. మీరు అప్పుడు ప్రత్యక్ష రాజకీయాలలో లేరు. మీ పక్కనే మా అన్న సతీష్ రెడ్డి గారు కూడా ఉన్నారు. పక్కనే నీ బండిలో పక్కనే ఉన్నారు. నీకు తెలియకుంటే ఆయనను అడిగి తెలుసుకో. 2005లో ఏ రకంగా మీ గుండాలు మా యొక్క ఇళ్ళ మీద దాడి చేసి నైటు మమ్మల్ని పోలీసులకు చెప్పినప్పుడు మా సతీష్ రెడ్డి గారికి ఆ రోజుల్లో మేము ఫోన్ చేస్తే ఆయన్ను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో షర్టు కూడా ఇప్పి ఆయనను కూర్చోబెట్టిన రోజులు ఆయనకు తెలుసు. ఆయన మా అన్నను అడగండి, మీకు చెప్తాడు. పోలీసుల గురించి అన్యాయం గురించి ఏం జరిగిందో, గతంలో మీరేం చేశారు. తర్వాత ముగ్గురాయి అంటున్నారు. ముగ్గురాయి సంబంధించినది ప్రజాధనం కొల్లగొడతారని అంటున్నారు. ఎక్కడ ప్రజాధనం? ఒక ప్రైవేట్ లీజుదారుల నుంచి ఒకరు ఇద్దరు మాకు సంబంధించిన లీడర్లు కార్యకర్తలు పనిచేసుకుంటున్నారు. పనిచేసుకునేదానికి అది ప్రజాధనం ఎందుకు అవుతుంది? లీజు ఉన్నది గవర్నమెంట్ డబ్బు కడతారు, వాళ్ళు పనిచేసుకుంటున్నారు. మీలాగా రౌడీజం చేసి లీజుదారులను, మైనింగ్ ఓనర్లను చంపి ఎప్పుడు కూడా మా వాళ్ళు ముగ్గురాయి దోపిడీ చేయలే. ఇంకొకటి చెప్తాను, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వేమల మండలం సంబంధించిన రాము మైనింగ్ చేసేటప్పుడు మీ ఇంట్లోనే కమిషన్లు కూడా ఇచ్చినారు. అది కూడా నువ్వు కనుక్కో. కాకపోతే ఇంకొకటి, మీరు ఇట్లా అన్ని ఆరోపణలు చేస్తే ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి మీకే వదిలేస్తాను, ఆలోచించుకోండి. నిన్న మీరు మాట్లాడుతున్నారు, మట్కా జూదం గురించి మాట్లాడుతున్నారు. గత 5 సంవత్సరాలు ఇచ్చలవిడిగా మీ నాయకుల ఇళ్లలో మట్కా జూదం లేదా సినిమా థియేటర్ల కాడ జనాలు ఉన్నట్లు మట్కా స్థావరాలు నిర్మించే వాళ్ళ ఇళ్ళ దగ్గర లైన్ క్యూలో మట్కా రాసినది నిజం కాదా? ఒకసారి తెలియకుంటే పోయి ఆ గుట్ట మీద కనుక్కో. ఇంకొకటి, మట్కా గురించి మాట్లాడినావు, అర్థమైందా? మట్కా గురించి ఎక్కడ కూడా ఈ పులివెందులో తెలుగుదేశం పార్టీ వచ్చినాక మట్కా ఎక్కలేదు. జూదాల గురించి మాట్లాడతావు. నీకు సంబంధించిన లీడర్ల ఇళ్లలో 5 ఏళ్ళు ఒక్క రోజు కూడా పండగ పాలన కూడా లేకుండా, ఆ రోజు సెలవులు కూడా లేకుండా 5 ఏళ్ళు పూర్తిగా మీ లీడర్ల ఇళ్లలో జూదాలు జరిగినాయి. అది కూడా ఒకసారి ఆలోచించు. తర్వాత ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ప్రజాస్వామ్యంలో లీజ్ తీసుకొని వాళ్ళు డబ్బులు కట్టి పనిచేస్తున్నారు. మీలాగా అక్రమంగా ఇసుకలు తోలి 10 టిప్పర్లు పెట్టి, ఎవరు మీ గొడ్డలి బ్యాచ్ ఉన్నారు చూడు, ఆ గొడ్డలి బ్యాచ్లకు ఒక్కోరికి 20 టిప్పర్లతో ఎప్పుడైతే అప్పుడు మీరు గతంలో సీరియల్ ప్రకారంగా తీసుకోమంటున్నారు. కానీ పగిడిపాలెం ఇసుక రీచ్లో వీళ్ళకు సీరియల్ లేకుండా శంకరెడ్డి గారు అయితేనేమి, కోడిరమణ అయితేనేమి, వీళ్ళందరూ టిప్పర్లు తిరిగినాయో లేదో మీరు ఒకసారి ఆలోచించండి. ఆలోచించి మాట్లాడండి. ఇసుక గత ప్రభుత్వంలో ఇసుక దొరక్క కార్మికులు ఎంతగా పనులు లేక ఇబ్బంది పడినారో మీకు తెలియకుంటే, మీ కార్మికుల సంఘాలు కూడా కొన్ని ఉన్నాయి కదా, మీ బేలార్లను, వాళ్ళని పిలిచి అడగండి. ఆ రోజుల్లో ఇసుక మనకు దొరుకుతానే, అధిక డబ్బు పెట్టినా కానీ ఇసుక దొరకని రోజులు అవి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఇసుక మా లీడర్ బీటెక్ రవి గారి దృష్టికి కొంతమంది ట్రాక్టర్ ఓనర్లు వచ్చి, అన్నా మాకు అక్కడి నుంచి ఇసుక తోలుకోవాలంటే మాకు డీజిల్ రేటు కొద్దిగా కొంత ఎక్కువ అవుతున్నాయి, ఏదో ఆ డంపింగ్ యార్డ్లో కొద్దిగా ఆ యొక్క మిషన్ ఛార్జీలు కూడా తగ్గిమంటే, అక్కడ ఉన్న లీడర్లతో కూడా ఆ మిషన్కు సంబంధించిన కూడా ఇసుక అతి తక్కువ ధరలో వాళ్ళకు ఉపాధి కలిగే విధంగా ట్రాక్టర్ ఓనర్లను అయితేమి, డ్రైవర్లను అయితేమి తగ్గించిన ఘనత ఒక బీటెక్ రవి గారికి తగ్గుతారు. ఇసుక గురించి మాట్లాడే రైట్స్ మీ పార్టీకి కానీ మీకు కానీ ఎక్కడా లేవు. ఇంకా తర్వాత ఇంకోపోతే కొన్ని ఇసుక దోపిడీ, ప్రజా దోపిడీ అంటారే, ప్రజా దోపిడీ గురించి చెప్తా వినండి. 5 ఏళ్ల గవర్నమెంట్లో
ఏ రోజైనా కానీ చికెన్ అంగడి ఎవరన్నా పెట్టుకునే ఉన్నదా చికెన్ తోలేవాడు. వేరే ఊర్ల నుంచి ఏ బండి కూడా రానియకుండా 5 ఏళ్ళు కేవలం పులివెందులకు సంబంధించిన అంబకపల్లె బాబు తప్ప ఎవరన్నా కటికే బండ్లు పెట్టినారా? కోళ్ళ బండ్లు ఎవరు పెట్టలే. తర్వాత గవర్నమెంట్ 2014లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను సొంతంగా 4 రోజుల కాడ ఒకటి, జీమాన్ చెట్టు కింద ఒకటి 130 రూపాయలకు చికెన్ అంగడి పెట్టి ఓపెన్ చేస్తే ఆ రోజుల్లో 130 రూపాయల అంగడి మేము ఓపెన్ చేసినాక ప్రజల్లో చైతన్యం వచ్చి చికెన్ అంగడి వాళ్ళందరూ కూడా వాళ్ళంతకు వాళ్ళే పోయి తెచ్చుకొని ఈరోజు కూడా బాగుపడిన ఘనత చికెన్ అంగడి వాళ్ళని కూడా నీకు తెలియకుంటే ఒకసారి అంగడి వాళ్ళని కూడా కనుక్కోండి. 5 ఏళ్ళు మీ తిన్న ప్రజలు డబ్బును దోచుకోవడం అంటే ఇది కాదు. 200 పైన రేటు పెట్టి అమ్ముకునే ఘనత మీది. ఎప్పుడైనా ఒక మాట మాట్లాడినప్పుడు ఒక ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. బీటెక్ రవి గారి గురించి మాట్లాడుతున్నారు. బీటెక్ రవి గారు మీలాగా ముగ్గురాయి కమిషన్లు తీసుకొని ఆయన బతకలే. మీ ఇంట్లోనే మీ నాన్నగారికి అయితేనేమి మీకైతేనేమి కమిషన్లు చేరినాయో లేదో మీరు అడగండి ఒకసారి. ఇంకొకటి అరాచకాలు, దోపుళ్ళు, మర్డర్లు అంటున్నారు. ఏ హయాంలో మర్డర్లు ఎక్కువ జరిగినాయో పులివెందుల చరిత్ర అందరికీ తెలుసు. అంతెందుకు మొన్నటికి మొన్న మీ చిన్నాయన్ను మీ గొడ్డలి బ్యాచ్ కాదు, మీ గొడ్డలి బ్యాచ్ ఎంత అరాచకంగా చంపింది తీయంగల కాడ అడిగినా ఎవరిని అడిగినా చెప్తారు. అంతేగాని మీ వాళ్ళు ఏందో సస్వర్లు అయినట్టు మీరేందో ప్రజాస్వామ్యంలో ఈరోజే పుట్టి పోలీసులతో నీట్గా పనిచేయించినట్లు మాట్లాడతారు. మొన్నటికి మొన్న 2019లో మా గవర్నమెంట్ పోయినాక 60 సీట్లు మీ రీడింగ్లో ఉన్నాయి, 4-5 మా ఉన్నప్పుడు నా ఇంటి మీద పడి నీకు సంబంధించిన గుండాలు నా ఇంటి మీద పడి నా తమ్ముడిని ఇంట్లో ఉంటే పొడిచినది నిజం కాదా? ఇదే అంటే మీ వాళ్ళంతా పూలు పట్టుకొని తిరిగినారా ఏమన్నా? ఖబర్దార్. మీరు నేర్పించిన గుణపాఠమే మీకు రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్లు నేర్పిస్తాం చూడండి. అది ఇంకోటి ఏంటంటే ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన సూపర్ 6 నిన్న ఏదో వాళ్ళు ఏదో ప్రోగ్రాం పెట్టి సూపర్ 6 సూపర్ ఫెయిల్ అని ఏదో పాంప్లెంట్ కాల్చడం జరిగింది. ఎక్కడ ఫెయిల్ అయినాడు చంద్రబాబు నాయుడు గారు? ఎవరో చెప్పగలుగుతారా? ఉచిత గ్యాస్ ఇచ్చినాం, తల్లికి వందనం ఇచ్చినాం, ఫ్రీ బస్ చెప్పినట్లు ఇచ్చినాం, పెన్షన్ ఇచ్చినాం. మీ తిన్న రైతులకు ఈరోజు చూడండి డిప్పు. ఏ రోజైనా మీ జీవితంలో రైతులకు ఏమైనా మేలు చేసినారా? ఆ 5 ఏళ్లలో నీళ్లు ఇవ్వలేకపోయినా 2014లో అప్పుడు ఉన్న గవర్నమెంట్ సతీష్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి అడిగి నీళ్లు తీసుకొచ్చినారు. అది కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చినదే కాదు, మీరు ఇచ్చినది కాదు. ఈరోజు ఏందో నీళ్లు మేము తెచ్చినాం కాదు. ఎక్కడ కూడా పులివెందుల్లో ఎండల కాలం వస్తే పత్తి ముఖ్యంగా గుట్ట మీదకి సంబంధించిన కానీ బాక్రాపురం ఇట్లా లేవు కొన్ని వెనకబడిన ఏరియాలలో ట్రాక్టర్లు పెట్టి మీరు కౌన్సిల్ బాడీ మీద ఉందని ట్రాక్టర్లు పెట్టి ఆ యొక్క డబ్బును తిన్నారు. కానీ ప్రజలకు నీళ్లు ఇంటికి కుళాయికి ఇచ్చేదానికి కూడా మీకు లేకుండా పోయింది. ఈరోజు ఏమన్నా పులివెందుల వేసవి కాలంలో ఒక్క ట్రాక్టర్ ఏమన్నా తిరిగిందేమో ఒకసారి నువ్వు తెలియకుంటే నీ దగ్గర కౌన్సిలర్లు వాళ్ళు మాజీ కౌన్సిలర్లు ఉన్నారు కదా, ఒకసారి కనుక్కో ఎంత ఖర్చు అయింది. నీకు పేపర్లు ఏమైనా పంపించమంటే రేపు కమిషనర్ ఆఫీస్ నుంచి నీ ఇంటికి కూడా పంపిస్తాం. ముందు గతంలో ఎంత ఖర్చు అయింది, ఇప్పుడు నీళ్ళకి ఎంత ఖర్చు అయింది కూడా. అంతేగాని ఊరికి ఆరోపణలు చేయడం ఎంతంటే అంటే ఆరోపణలు చేయడం ఎవరు హర్షించరు. రాబోయే రోజుల్లో మేము చేసిన అభివృద్ధే తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గెలవబోతున్నాడు. ఇది తథ్యం, రాసి పెట్టుకోండి. మీరు కాదు మీ పెద్దలు వచ్చినా కానీ దీన్ని ఆపలేరు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ప్రజలు దానికి బ్రహ్మరథం పట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. మార్పు కోరేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో పులివెందుల్లో తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నాడు.